భావిస్తాము. సో పరమాత్మ స్వరూపం జ్యోతి స్వరూపం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంగా మనం నిర్వహిస్తాం. అనేక సార్లు చూస్తాం, చేస్తాం, కానీ అది ఎందుకు అనేది ఎవరు పెద్దగా ఆలోచించరు. కారణం ఇది. పరమాత్మ గాడ్ ఈజ్ లైట్, గాడ్ ఈజ్ లైట్. ఈ జ్యోతి స్వరూపంలో ఉన్న పరమాత్మని ఆహ్వానించడమే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. నాన్న అందరూ కూడా జ్యోతి స్వరూపంలో పరమాత్మను తలుచుకుంటూ మన ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని ఎవరికి వారు మీ ఆసీనంలో కూర్చొని ఆహ్వానించండి, పరమాత్మని ఆహ్వానించండి. మీరు చాలా పెద్ద కార్యక్రమాన్ని చేస్తున్నారు. మన పెద్ద ఆయన చెప్తా ఉన్నారు, అన్నిటికంటే విద్యాదానం చేస్తాం కానీ అమ్మటే రిజల్ట్ కనపడుతుంది. ఇవాళ చేస్తే అతను సక్సెస్ అయింది. అన్నదానం చేస్తాం కనపడుతుంది, కానీ రక్తదానం ప్రాణాన్ని నిలుపుతుంది. అది మాత్రం ది బెస్ట్. మొన్న ఆగస్టు 17వ తారీఖున మన నడ్డా గారు ఢిల్లీలో బ్రహ్మకుమారేశ్ గారికి ఒక బాధ్యత అప్పచెప్పి ఇండియా మొత్తం కూడా 1,00,000 యూనిట్లు తీయటం రక్తం అందకంటే ఇదేం ఫుడ్ కాదు కదా. యాక్సిడెంట్లు, కిడ్నీ ఆపరేషన్ కావాలంటే సేమ్ బ్లడ్ గ్రూప్ కావాలి, హార్ట్ ఆపరేషన్ కావాలంటే బ్లడ్ రెడీగా ఉండాలి, మరి ఎయిడ్స్ పేషెంట్స్ ప్రాబ్లమ్ వస్తే వాళ్ళకి కావాలి. ఇంతమంది రక్తం యాక్సిడెంట్లు అయ్యి